ఇక ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో జంతు దళం కవాతు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ కు చెందిన జంతు దళం తొలిసారి రిపబ్లిక్ పెరేడ్ లో కర్తవ్య ప్రదర్శనకు సిద్ధమైంది. ఈసారి రిపబ్లిక్ డేలో కొత్త కంటింజెంట్ రాబోతోంది. వేడుకల్లో తొలిసారి జంతు దళం కవాతు నిర్వహించబోతోంది. బాక్ట్రియన్ జాతికి చెందిన 2 ఒంటెలు, 2 ఆర్మీ గుర్రాలు, 4 డేగలు, 10 ఇండియన్ బ్రీడ్ ఆర్మీ డాగ్స్ కవాతు చేయబోతున్నాయి. లేడీ ఆఫీసర్ నేతృత్వంలో ఈ కంటింజెంట్ కవాతు చేయబోతోంది. 20 వారాల పాటు రిహార్సల్స్ చేసింది ఈ జంతు దళం. ఆర్మీకి సేవలందిస్తున్న ఈ జంతువులు పక్షుల కవాతు ఈసారి స్పెషల్ అట్రాక్షన్. లదాఖ్ ప్రాంతంలో 2 మూపురాల ఒంటెలు ఆర్మీకి సేవలందిస్తున్నాయి. సైన్యానికి అశ్విక దళంతో పాటు జాగిలాలు, రాబందులు సైతం సేవలందిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలోనూ శత్రు సైన్యం కదలికలను పసిగట్టడంలో, అలాగే కౌంటర్ టెర్రరిజం, బాంబ్ అండ్ మైన్ డిటెక్షన్, ట్రాకింగ్, గార్డింగ్, డిజాస్టర్ రెస్పాన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ జంతు దళం 20 వారాల పాటు జోరుగా రిహార్సల్స్ లో పాల్గొని ప్రదర్శన చేయబోతూ ఉండడం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.